అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి ఆగస్ట్ నెల యాక్టివిటీని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్వశ్చన్ క్యాప్చర్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి థీమ్ నేమ్, శానిటేషన్ అండ్ క్లీనినెస్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి డేటాను మనం సబ్మిట్ చేయాలి. రెండవ ఆప్షన్ అయినటువంటి స్టార్ట్ ఎస్ఏ యాక్టివిటీని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనము 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సమాధానాలు ఎస్ ఆర్ నో టైప్లో ఉంటాయి. వీటితో పాటు కొన్ని క్వశ్చన్లకు మనం ఫోటోలు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో సహా పాఠశాలకు విచ్చేసినటువంటి అతిథులతో సహా ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ డేటాను ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒకవేళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉంటే వారు ఎవరంటే ఇక్కడ కనబడుతున్నటువంటి డేటాలో ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉంటే, ఒకవేళ పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ కానివ్వండి, పాఠశాలలో ఉండేటటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి, ఎవరైనా అధికారులు కానివ్వండి వస్తే దానికి సంబంధించినటువంటి ప్రిఫరబుల్ కేటగిరీలో డేటాను ఇచ్చి వారి యొక్క నేమ్ ఇక్కడ సబ్మిట్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేసి ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకన్ స్వచ్ఛతా ప్లెడ్జ్. స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది అయితే తీసుకున్నారో వారి యొక్క క్వాంటిటేటివ్ స్టాటిస్టిక్స్ ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్, వెదర్ ఆర్గనైజ్డ్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ ఆన్ శానిటేషన్ ప్రాక్టీసెస్, వేస్టేజ్ సెగ్రిగేషన్ మొదలగు వాటిని పాఠశాలలో చేసి ఉన్నారా? మనం పాఠశాలకు సంబంధించినటువంటి డేటాను ఇస్తున్నాం కనుక ఒకవేళ చేసి ఉంటే ఎస్ అని ఇస్తాం. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఫోటోను అప్లోడ్ చేయాలి. ఫోటో లైవ్ ఫోటో ఇచ్చినా సరే, మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటో ఇచ్చినా సరే ఇది డేటాను తీసుకుంటుంది. తర్వాత వెదర్ ప్లాంటేషన్ అండ్ బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదలగు యాక్టివిటీస్ చేశారా లేదా? ఒకవేళ చేసి ఉంటే ఎస్ ఇస్తాం. ఎంతమంది పార్టిసిపేట్ చేశారో డేటా ఇస్తాం. తర్వాత వెదర్ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ఎలిమినేట్ లిటరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ గార్బేజ్ లోనరబుల్ పాయింట్స్, జీవీపీస్ ఇంటూ క్లీన్, గ్రీన్ అండ్ సబ్స్టైనబుల్ పబ్లిక్ స్పేసెస్. ఇఫ్ ఎస్ అయితే ఎస్ ఆర్ నో. వెదర్ శానిటేషన్ ప్లెడ్జ్ టేకెన్ అప్, ఖచ్చితంగా దీన్ని ఎస్ పెట్టవలసి ఉంటుంది. స్టూడెంట్స్ను ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో వారి యొక్క డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, వెదర్ ద క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్, ఇది ఖచ్చితంగా ఎస్ పెట్టాలి. విద్యార్థులందరినీ పార్టిసిపేట్గా చూపించాలి. వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్, ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకన్ అప్, ఇఫ్ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛతా స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్, మీరు టాప్ పర్ఫార్మింగ్ స్కూల్ అయి ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. వెదర్ పబ్లిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టేకెన్ అప్, ఇఫ్ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, హై స్కూల్ ఖచ్చితంగా ఎస్ పెట్టాలి, ప్రైమరీ స్కూళ్ళకు ఆప్షనల్ ఇది. వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ స్వచ్ఛత కండక్టెడ్, అన్ని పాఠశాలలు స్వచ్ఛత క్విజ్ కానివ్వండి, ఆర్ట్ కాంపిటీషన్ జరిగి ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ హ్యాండ్ వాషింగ్, ఖచ్చితంగా ప్రతి పాఠశాల ఎస్ పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్, వెదర్ స్వచ్ఛత పాఠశాల ర్యాలీ, మనం ఈ ర్యాలీతోనే ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తాం కనుక ఖచ్చితంగా ఈ ర్యాలీకి సంబంధించినటువంటి పార్టిసిపెంట్ నెంబర్ ఇచ్చి ర్యాలీ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వెదర్ స్టూడెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్, క్లీన్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్, ఇది హై స్కూల్ పాఠశాలకు మాత్రమే
ప్రైమరీ పాఠశాలకు మాత్రం దీన్ని ఆప్షనల్, ఒకవేళ పాల్గొని ఉంటే పెట్టవచ్చు, లేదు అని అంటే నోను సబ్మిట్ చేస్తాం. వెదర్ జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్ ఖచ్చితంగా ఎస్ పెట్టాలి. పాఠశాలలో ఆ రోజున హాజరైనటువంటి మిడ్ డే మీల్స్ తినేటటువంటి పిఎం పోషన్ కింద ఉండే విద్యార్థుల యొక్క సంఖ్యను మెన్షన్ చేయాలి. వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు కండక్ట్ ఆన్ కంపోస్టింగ్, సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్. ఇది హై స్కూల్ ఖచ్చితంగా మ్యాండేటరీ, ప్రైమరీ స్కూళ్ళకు ఆప్షనల్. ఇది ఇచ్చిన తర్వాత డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సేవ్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, డిలీట్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆన్లైన్ డేటా. మనం ఈ డేటాని పాఠశాల పని గంటల్లోనే ఇస్తాం కనుక ఖచ్చితంగా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఇచ్చి దాని యొక్క స్క్రీన్ షాట్ని అధికారులకు సెండ్ చేయవలసిందిగా కోరడమైనది. ఇది 22వ తేదీ 3వ శనివారం జరిగేటటువంటి కార్యక్రమం. శనివారం సాయంత్రం లోపు ఈ డేటాని సబ్మిట్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.